కొత్త బేరింగ్ దానికి వేసింది. నైన్వార్ నుంచి అలంకార్ పోవాలి. యాక్చువల్లీ అలంకార్ మొన్న ఫస్ట్ వీడియో పెట్టిన సెకండ్ వీడియో ఇప్పుడు ఇది. దీని బేరింగ్ పోవడం వల్ల వైబ్రేషన్ వస్తుంది, తిప్పుతాను కాబట్టి ఇట్లా లోపల కనగానే మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఇట్లా. హలో అందరికి వెరీ గుడ్ మార్నింగ్. ఇది మన సెకండ్ వీడియో అనమాట. ఈ రోజు అయితే కార్ కి కొంచెం సస్పెన్షన్ ప్రాబ్లమ్ ఉన్నది, అది చూడడానికి అయితే వెళ్తున్నా. కార్ కి ఏమేమి చేంజ్ చేపిస్తున్నానో ఈ వీడియోలో మొత్తం బయట చూడండి లాస్ట్ వరకు. మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటిన్యూ చేద్దాం వీడియోని. కార్ లో ఫ్యూల్ అయితే లేదు, ఫ్యూల్ పోసుకొని స్టార్ట్ అయిపోవాలి. ప్రస్తుతం కదా నైన్వార్ లో ఉన్నాం. నైన్వార్ నుంచి అలంకార్ పోవాలి. యాక్చువల్లీ అలంకార్ లో తెలిసిన షాప్ ఉంది ఒకటి, ఆ షాప్ కి పోయి అక్కడ ఫస్ట్ సస్పెన్షన్ చెక్ చేయాలి. డైరెక్ట్ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసిన, ఇంకా డీజిల్ పోసుకొని అటు స్టార్ట్ అవుతాం. యాక్చువల్లీ నేనైతే వెనక షాక్స్ ఒకటే తీసుకున్నా. అంటే వెనక షాక్స్ ఇట్లా కార్ మొత్తం కింద కొనడం ఏమన్నా కింద ఏమన్నా సడన్ గా వచ్చినప్పుడు తగులుతుంది అది కార్ కి. ఇప్పుడు ముందు నుంచి కూడా కొంచెం నాయిస్ వస్తుంది స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు. రెండు టెస్ట్ చేయించి చేంజ్ చేపిస్తే రెండు చేంజ్ చేపిస్తా. ఇంకా నెక్స్ట్ టైం అవుతుందో. ఇప్పుడైతే వెళ్తున్నా అలంకార్కి వెళ్తున్నా. కార్ తీసుకున్నప్పటి నుంచి నాకైతే రిపేర్స్ ఎక్కువైంది, అందుకని నేను రోజు వాడతా కారు. కార్ కి చిన్న ప్రాబ్లమ్స్ అయితే తొందరగా చేపిస్తా. నాకు ఇట్లా కొంచెం సౌండ్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా అసలు మంచి అనిపించదు. అది ఉంటుంది అనమాట కార్ పైన. నాకైతే కాలేజ్ కాబట్టి ఇంకా ఈ పని అయితే చేస్తున్నాం. యాక్చువల్లీ మనం ఎప్పుడు షార్ట్స్ పెడుతుంటా నేను. మొన్న ఫస్ట్ వీడియో పెట్టిన సెకండ్ వీడియో ఇప్పుడు ఇది. కంటెంట్ నచ్చితే లైక్ అయితే వేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. అలంకార్కి అయితే వచ్చేసినాము. ముందు సర్కిల్ ఉంటుంది, సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుని ఆ షెడ్ ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఆ షెడ్కి వెళ్ళాలి. ఎట్లా షెడ్కి అయితే వచ్చేసినాము. రాగానే మన కార్ అయితే పెట్టి చెక్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే స్టార్ట్ చెక్ చేసిళ్ళు, ముందు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు కార్ ని జాక్ తో పైకి లేపి వెనక సాక్స్ అయితే తీసిళ్ళు. ఇది మొత్తం తీస్తున్నప్పుడు ఆ బ్రో టైర్ కూడా చెక్ చేసిండు. వెనక రైట్ సైడ్ వీల్ బేరింగ్ కూడా పోయింది. ఇంకా పనిలో పని అది కూడా రిప్లేస్ చేయమని చెప్పేసిన. నేనైతే షాక్స్ తీసుకొని 15 days అయితే ఉంది. నాకు టైం లేకుండా చేంజ్ అయిపోయేది ఇంతవరకు. ఇలాగో మొత్తం సస్పెన్షన్ చెక్ చేయించి ముందు వెనక ఒకసారి వేపిద్దామని అయితే ఆగిన. బ్యాక్ సైడ్ బేరింగ్ రిప్లేస్ చేయడానికి టైర్ తీసి దాని నుంచి హబ్ అయితే బయటకి తీసేసిళ్ళు. పక్కనే ఆటోమొబైల్ షాప్ ఉంటే నేను అయితే బేరింగ్ అనుకుని వచ్చేసిన. దీని కాస్ట్ 1300 పడ్డది. వీల్ బేరింగ్ అయితే పోయింది దీనికి, వీల్ వేసుకున్నాం. సో దీనికి ఇప్పుడు వేపియాలి. ఇంకా మినిమం షాక్స్ సస్పెన్షన్ కొంచెం వచ్చిన కానీ వచ్చేసరికి ఇది అయింది. ఏముందిలే ఎత్తున ఉంటే మనకి ఇట్లాంటివి. సో ఇది కొత్తది. ఇప్పుడు మనం వేసే బేరింగ్ అయితే లేత్ దగ్గరికి వెళ్ళింది. ఆ లేత్ లో బేరింగ్ హబ్ కేస్తారు. హబ్ వేసినాక మనం తీసుకెళ్తే మళ్ళీ దీనికి ఫిట్ చేస్తారు అనమాట. సో ఇప్పుడే దీని హబ్ దీంతో పాటు బేరింగ్ రెండు కలిపి లేత్ దగ్గరికి అయితే తీసుకెళ్ళండి బ్రో. వచ్చినాక దీనికి ఫిట్ చేస్తారు. ఇది యాక్చువల్లీ ఇది హైడ్రాలిక్ ప్రెస్ తో అంట బేరింగ్ దానికి. సో బ్రో తీసుకుని వెళ్ళిండు. వచ్చినాక ఈ వెనక షాక్స్ బేరింగ్ అని కలిపి ఒకసారి ఫిక్స్ చేస్తారు అనమాట. చేయాలంటే మనం ఇక్కడ నుంచి ఇది లూజ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ నుంచి తీస్తే కింద నుంచి షాక్ వస్తుంది. సో ఇప్పుడు చేంజ్ చేయాల్సింది వచ్చి ఈ షాక్స్ పైన బోట్ ఉంటుంది. మన కార్కి బోట్ పోయింది కూడా కొత్తది తీసుకున్నమాట. ఇప్పుడు రెండు రిప్లేస్ చేయాలి. కొత్త బేరింగ్ దానికి వేసింది. ఇదైతే నా పాత షాక్ అబ్జర్వర్ డ్యామేజ్ అయితే ఇట్లా మనం లోపల ప్రెస్ చేసినాక మళ్ళీ బయటకి అయితే రాదు. అదే కొత్తది అనుకుంటే ఇట్లా లోపలికి ప్రెస్ చేస్తే మళ్ళీ రిటర్న్లో మనకైతే బయటకు వచ్చేస్తుంది. ఇట్లా నేను తీసుకున్న కొత్త షాక్ అబ్జర్వర్కి పార్ట్స్ అసెంబుల్ చేసి కార్కి అయితే ఫిట్ చేసేసి ఈ ప్రాసెస్ మొత్తం అయిపోవడానికి గంట సేపు పట్టింది. సో ఇప్పుడే అయిపోయింది. షాక్ చేయడం అయితే అయిపోయింది. సస్పెన్షన్ మొత్తం చెక్ చేయించిన, అంత అయిపోయింది, అంత ఓకే అయిపోయింది. ఇప్పుడు అయితే ఇంటికి వెళ్తున్నా. ఇంకా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.